Hi friends, welcome to Maths with Money channel, and we are already started the course of SSC CGL 2023 prelims previous year questions explanation, and this is advanced maths topic trigonometry. So we already covered some of the questions in trigonometry. Now we will discuss 20 questions on trigonometry in this video. Okay, let us start with the first question. Let's see. Using cot of a minus b equal to cot a cot b plus 1 by cot b minus cot a. There is a formula of cot of a minus b. It is already given. ఓకే, క్వశ్చన్ మనం వాడే ఇచ్చేసాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ 15. చాలా మందికి నేను చెప్పాను కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమని, నాట్ ఓన్లీ ద స్పెసిఫిక్ యాంగిల్, సమ్ అదర్ స్పెసిఫిక్ యాంగిల్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో కాట్ 15 కావాలి అంటే మనకి తెలిసిన స్పెసిఫిక్ యాంగిల్స్ ఏమేమి పెట్టాలమ్మా? ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో 30 పెట్టాం అనుకోండి. సో డెఫినెట్గా మీరు ఫాస్ట్గా చేయొచ్చు, అవునా కదా? సో ఏం చేయాలి చూడండి. సో డైరెక్ట్గా ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో 30 పెట్టారనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది? కాట్ 45 దట్ ఈజ్ 1 అండ్ కాట్ 30 అంటే tan 60 దట్ ఈజ్ √3 ప్లస్ 1 బై కాట్ బి అంటే కాట్ 30 దట్ ఈజ్ √3 మైనస్ కాట్ 45 అంతా 1. అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్? √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1. ఆప్షన్లో ఉందమ్మా? లేదు. సో యూ హ్యావ్ టు ఏం చేయాలి? మీరు ఫ్యాక్టరైజ్ చేయాలి. సో పైన కింద √3 ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. సో √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 3 ప్లస్ 1 దట్ ఈస్ 4 ప్లస్ 2 √3 బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 మైనస్ 1 2. సో 2తో ఇండివిజువల్గా డివైడ్ చేయండి, 2 ప్లస్ √3. సో ఎక్కడుందమ్మా ఆప్షన్? ఏ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. If p cos alpha equal to 3 and 4 tan alpha equal to q, then what is the relation between p and q which is independent of alpha? So ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా చేయాలి అంటే you have to apply the concept of what? ఐడెంటిటీస్. మనకి ఏవైతే ఐడెంటిటీస్ ఉన్నాయో sin square theta plus cos square theta equal to 1 ఆర్ secant square alpha minus tan square alpha equal to 1, ఇట్లాంటి ఈక్వేషన్స్ చేయాలి. ఇక్కడ మనకి tan ఉంది, ఇక్కడ cos ఉంది. సో కాస్ నుంచి నేను సీకెంట్ రాయగలను కదా, అప్పుడు నాకు సీకెంట్ ఆల్ఫా వస్తుంది, ఇక్కడ tan ఆల్ఫా వస్తుంది. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఐ హ్యావ్? సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద థింగ్ హియర్ యూ హ్యావ్ టు డూ. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంతమ్మా? 3/p. మరి సీకెంట్ ఆల్ఫా ఏమవుతుంది? p/3. సో p/3 హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ఎంత వస్తుందమ్మా? q/4 హోల్ స్క్వేర్, అంతేనా? ఈక్వల్ టు 1. అంటే ఎంత మనకి? p స్క్వేర్ బై 9 మైనస్ q స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. ఫర్ ఎనీ acute angle theta sin theta plus sin square theta equal to 1, then find the value of cos square theta plus cos power 4 theta. చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఎలా చేస్తామమ్మా? ఈ సైన్ స్క్వేర్ ని పంపించాను అనుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? కాస్ స్క్వేర్ తీటా, అంతేనా? అంటే సైన్ తీటా ఎంతంట? కాస్ స్క్వేర్ తీటాకి ఈక్వల్, లేదంటే కాస్ స్క్వేర్ తీటా ఎంతకి? సైన్ తీటాకి ఈక్వల్. సో కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో నేను సైన్ తీటా వేస్తాను, అప్పుడు కాస్ పవర్ 4 తీటా ఏమవుతుంది? సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. సో ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సైన్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అడుగుతున్నాడు. అది ఆల్రెడీ ఎంత ఇచ్చేసాడు? వాడు 1 అని ఇచ్చేసాడు. సో ఆన్సర్ ఎంత? 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 2 cot x equal to 5, then what is the value of 2 cos x minus sin x by 2 cos x plus sin x? సో చెప్తున్నాను చూడండి, ఇలాంటిది చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ 2 cot x ఈక్వల్ టు 5, అంతేనా? ఇక్కడ మనం cot x ఎలా రాయొచ్చు? cos x by sin x, అంతేనా? ఈక్వల్ టు 5. సో కొంతమంది ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నేను అప్లై చేసేది కాంపోనెంట్ డివిడెండ్, దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. అలా చేయకుండా కాటెక్స్ నుంచి ఏం చేస్తారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి 5/2 అంటే ఎడ్జసెంట్ సైడ్ 5, ఆపోజిట్ సైడ్ 2. దాన్ని బట్టి ఇది ఎంత వస్తుందమ్మా మనకి? 5 స్క్వేర్ 25 ప్లస్ 4 అంటే 29. సో దీని నుంచి కాస్ ఎక్స్ అంటే 5/√29 అండ్ సైన్ ఎక్స్ అంటే 2/√29 అవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేస్తారు. అంత చేయక్కర్లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, 2 cos x by sin x ఈక్వల్ టు 5 కదా. సో ఇఫ్ ఐ అప్లై కాంపోనెంట్ డివిడెండ్ ఏమొస్తుంది? 2 cos x ప్లస్ సైన్ ఎక్స్ బై 2 cos x మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ 5 అంటే ఏంటి? 5/1. సో 5 ప్లస్ 1 6 బై 5 మైనస్ 1 ఎంత? 4. అంటే ఎంత? 3/2.
సో కానీ వాడు అడుగుతుంది ఏంటి, రివర్స్ అడిగాడు దీనికి, 2 cos x minus sin x by 2 cos x plus sin x, అంటే 2/3 is the correct answer. ఆప్షన్ డి is the correct answer. That's it. చాలా సింపుల్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి, cos x plus sin x equal to √2 cos x, then what is the value of cos x minus sin x whole square plus cos x plus sin x whole square. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా, ఎంత సింపుల్గా చేయొచ్చో చెప్తాను మీకు. సో cos square x plus sin square x అంతేనా ఇది, అప్పుడు ఎంత వస్తుంది 1, ఓకే, మైనస్ 2 cos x sin x. అలాగే దీనికి ఎక్స్పాన్షన్ చేయండి, cos square x plus sin square x ఎంతమ్మా 1 ప్లస్ 2 cos x sin x. మనకి ఇచ్చిన ఈక్వేషన్తో సంబంధం లేకుండా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 1 + 1 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా మీకు? ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో అంతే. ఇప్పుడు దీన్ని కొంతమంది ఏం చేస్తారో చెప్తాను చూడండి. cos x plus sin x equal to √2 cos x కాబట్టి మనకి cos x మైనస్ sin x ఏమవుతుందంటే √2 sin x అవుతుంది. ఇది మనం ఇంపార్టెంట్ ఫార్ములాలో చెప్పుకున్నాం. ఓకే, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏంటి, ఇక్కడ √2 sin x హోల్ స్క్వేర్, ఇది √2 cos x హోల్ స్క్వేర్, అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2 కామన్ తీసి sin square x plus cos square x దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో 2 × 1 = 2 అంత వేస్తారు. ఏం లేదు, జస్ట్ మీరు ఇది ఎక్స్పాన్షన్ చేస్తే చాలు, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cos square 32 sin square 58. 32 58 అనేవైనా స్పెసిఫిక్ యాంగిల్సా? కాదు. సో దీస్ ఆర్ not specific, but if you see clearly these two are complementary angles. 58 plus 32 90. So kabatti I can write sin square 58 is equal to cos square 32. avuna kada? So kabatti ee rendu cancel ayipothe meeku enta vastundi answer 0. Option D is the correct answer. Okay, next question, sin theta minus cos theta equal to 0 ante enti ikkada they are equal antena. cos theta ఇటు పంపించేసాం. ఇప్పుడు sin theta cos theta ఈక్వల్ కాబట్టి sin cube theta cos cube theta ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 0. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట ట్రిగ్నోమెట్రీలో ప్రిలిమ్స్కి సంబంధించి. టైర్ 1లో, టైర్ 2లో కొంచెం ఒక స్టెప్ ఉంటుంది, కానీ టైర్ 1 మాత్రం చాలా సింపుల్గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, sin x is 3/10, then value of tan x plus cot x. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ద వాల్యూ ఆఫ్ tan x plus cot x. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అది మీకు తెలిస్తే ఓకే, లేదు అంటే sin x 3/10 అంటే ఏం చెప్పొచ్చు, ఆపోజిట్ సైడ్ 3, హైపోటెనస్ 10. సో వాట్ ఈస్ దిస్, √100 - 9 అంటే √91. సో దీని నుంచి tan x ఏం రాయొచ్చు, 3/√91, అండ్ cot x ఏం రాయొచ్చు, √91/3. సో ఏంటమ్మా 9 + 91 దట్ ఈస్ 100/3√91 అంతేనా. సో 100/3√91 అంటే ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు అలా కాదు అనుకుంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు, tan x plus cot x డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాం మనం, 1/sin x cos x అంతేనా, 1/sin x cos x. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. మీకు 1/3/10 అండ్ √91/10. సో పైకి వెళ్ళిపోతే 100/3√91. సో అలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్, solve the given expression secant square 90 minus theta. సో secant square 90 minus theta అంటే ఏంటమ్మా, secant కి కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి, cosecant. సో ఇక్కడ ఏమవుతుంది, అంతా కలిపి cosecant square theta అవుతుంది. సో cosecant square theta minus cot square theta we have an identity, so that is equal to 1/2 sin square 35 degrees, ఇక్కడ 55 degrees అంటే మీకు ఏమైనా తెలుసా, 35 55 వాల్యూస్ తెలియవు, బట్ we know that 35 and 55 are complementary angles. So sin square 35 and I can write this as cos square 35. Yes, so sin square plus cos square అంటే ఎంత 1. So 2 × 1 ఎంత 2. So 1/2 అంటే ఎంత 0.5. So option A is the correct answer. Next question, cosecant 2910 plus secant 4260 plus tan 2565 plus cot 1755. సో ఇప్పుడు మీకు ఇవి పెద్ద వాల్యూస్ అనమాట. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫర్ హైయర్ యాంగిల్స్. హైయర్ యాంగిల్స్ మళ్ళీ చేసేటప్పుడు ఏం చెప్పాను నేను, 360తో కానీ 90తో కానీ ఏది ఈజీ ఉంటే చేసుకోండి. సో 90తో చేసుకున్నాం అనుకోండి, 90తో చేస్తే చెప్పండి నాకు ఇప్పుడు మనకి ఏంటంటే కోషియంట్ కాదనమాట. ఓకే, రిమైండర్ ఎంత వస్తుందో చెప్పాలి. ఓకే, సో 9తో చేస్తే అనుకోండి 270 పోతుంది, అంటే ఇంకా 210 ఉంటుంది అంతేనా. ఎస్ ఆర్ నో, 210 ఉంటుంది. సో cosecant 210 ప్లస్ ఇది చెప్పండి 9తో చేస్తే
9 మూడుల 27, సారీ 9 నాలుగు 36, 66, 66 అంటే 9 ఏళ్ళు 63, 63 అంటే 3 అంటే 30 ఉంటుంది, అంటే సీకెంట్ 30. ఓకే, నెక్స్ట్ అక్కడ రాసేటప్పుడు కూడాను మీరు 90sతో చేస్తున్నారు, 360తో చేయట్లే కాబట్టి ఎంత అనేది కోషియంట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, 47 కదా ఇక్కడ, 47 మీరు అది పెట్టుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎంత అమ్మా, 9 మూడుల 27, 31 కాబట్టి 9ల 18. ఇది బెటర్, నేను చెప్తాను చూడండి. ఐల్ రైట్. హయ్యర్ యాంగిల్స్ వచ్చేటప్పుడు కొంచెం మల్టిపుల్స్ ఆఫ్ 90 రాసుకుంటే కొంచెం ఈజీగానే వస్తుంది. కోసీకెంట్ 9తో చెప్పండి, 9 మూడుల 27, 21 అంటే 9ల 18. ఓకే, 32 మల్టిపుల్స్ ఆఫ్ 90 ప్లస్ 30. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి, సీకెంట్ ఎంత వచ్చింది, 9 నాలుగు 36, 66 అంటే 9 ఏళ్ళు 63. సో 47 మల్టిపుల్స్ ఆఫ్ 90 ప్లస్ 30. నెక్స్ట్ tan చెప్పండి, tan 90తో కనుక చేస్తే ఇది 0.5 అలా పెట్టేసేయండి, 9తోనే 9 మూడుల 27, 9 18, 76, 76 అంటే 9 8 72, 45, 9 5 45. సో 285 టైమ్స్. సో 90 28 మల్టిపుల్స్ ప్లస్ 45. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కాట్, ఇది ఎంతమ్మా 9తోని 1755 కదా, 17 అంటే 9 ఒకట్ల 18, 19. సో 19 మల్టిపుల్స్ ఆఫ్ 90 ప్లస్ 45. సో ఇలా ఫస్ట్ మీరు ఖచ్చితంగా రాసుకోగలగాలి. ఓకే, అది 360s అయినా చేయొచ్చు, 90s అయినా చేయొచ్చు. ఓకే, సో 90s ఇప్పుడు చూడండి, ఈ రాసే మల్టిపుల్ చూసారా, ఇది కనుక 4 మల్టిపుల్స్ అనుకోండి, 4 మల్టిపుల్స్ అంటే 4 రొటేషన్స్ అయిపోయినట్టు. ఓకేనా, సో అది 360 అనమాట, ఇంకా తీసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి 32 అనేది 4 మల్టిపుల్స్, సో ఇది తీసేసి డైరెక్ట్గా కొసీకెంట్ 30 పెట్టవచ్చు. అర్థమవుతుందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 28 4 మల్టిపుల్ కదా, ఇది తీసేయచ్చు డైరెక్ట్గా tan 45 అనమాట. ఓకే, 19 47 4 మల్టిపుల్స్ కాదు. ఇప్పుడు మీరు 4తో డివైడ్ చేయండి, దీన్ని 4తో డివైడ్ చేసాం అనుకోండి, 4 ఇది 48 ఉంటే 4 12s, కాబట్టి ఒకటి తక్కువ ఉంది అంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు, 4th క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో 4th క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ చూసుకుంటే కాస్ ఈజ్ పాజిటివ్ అంటే సీకెంట్ పాజిటివ్. సో డైరెక్ట్గా ఇక్కడ ఏమొస్తుంది, సీకెంట్ 90 ప్లస్ 30. సో సీకెంట్ 90 ప్లస్ 30 అంటే దీన్ని ఏ రాయొచ్చు, నేను ఈ వాల్యూని కొసీకెంట్ 30గా రాయొచ్చు. ఓకేనా, ఇది ఆల్రెడీ కొసీకెంట్ 30, ఇక్కడ కొసీకెంట్ 30, ఇది డైరెక్ట్గా tan 45. ఇది ఎంతమ్మా, డైరెక్ట్గా tan 45. ఇది 19 మల్టిపుల్, సేమ్ 19 మల్టిపుల్ అంటే మళ్ళీ ఏం మనకి, సో ఒక క్వాడ్రంట్ తక్కువ 920s కాబట్టి. సో cot 270 ప్లస్ 45 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకి cot 270 మైనస్ 4th క్వాడ్రంట్, సో tan 45. ఓకేనా, సో చెప్పండి అమ్మా ఇప్పుడు tan 45 క్యాన్సిల్, కొసీకెంట్ 30 ప్లస్ కొసీకెంట్ 30, కొసీకెంట్ 30 ఎంత 2 ప్లస్ కొసీకెంట్ 30 2, సో 2 ప్లస్ 2 ఎంత 4. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడండి, ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు cot 85 ప్లస్ cos 75. చాలా మంచి క్వశ్చన్స్. సో మనకి cot 85 కెన్ బి రిటన్ యాజ్ tan 5, అంతేనా, tan 5గా రాయొచ్చు. cos 75 ఎట్లా రాయొచ్చు, sin 15గా రాయొచ్చు, అంతేనా. సో cot 85 tan 5 and cos 75 can be written as sin 15 because 75 complementary angle 15, 85 complementary angle 5. So tan 5 plus sin 15. So option B is the correct answer. Next 12th. So 2 tan A by 1 plus tan square A అంటే ఏంటి, ఫార్ములా ఏంటమ్మా, tan 2Aనా cot 2Aనా cos 2Aనా. tan 2A కి ఫార్ములా అందరికీ తెలుసు, 2 tan A by 1 minus tan square A. బట్ cos 2A ఫార్ములా ఏంటమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan 2 tan A by 1 ప్లస్ సారీ కాస్ కాదు సైన్ cos 2A ఫార్ములా ఏంటి, 1 మైనస్ tan square A by 1 ప్లస్ tan square A, అవునా కదా. ఎస్, వీ ఆల్రెడీ డిరైవ్డ్ ద ఫార్ములాస్ ఆల్సో. అదే మనకి sin 2A వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ tanలోని 2 tan A by 1 ప్లస్ tan square A. సో కాబట్టి sin 2Aకి ఫార్ములా. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఏ ప్లేస్లో 30 కానీ ఓకే 45 కానీ వేసుకొని చూసుకోవచ్చు మీరు.
ఏ ప్లేస్లో 45 వేయండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఏ ప్లేస్లో 45 వేస్తే క్వశ్చన్ ఏమవుతుందమ్మా, 2 ఇంటూ 1/1+1 అంటే 2/2 1. సో ఆప్షన్లో ఏ 45 వేస్తే ఎక్కడమ్మా 1 వస్తుంది, sin 2a, బికాస్ sin 90 is 1. ఓకేనా. నెక్స్ట్ 13. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 50 ప్లస్ తీటా cos 40 మైనస్ తీటా. 50 ప్లస్ తీటా 40 ప్లస్ తీటా బాగా అబ్జర్వ్ చేస్తే రెండు యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుందమ్మా, తీటా తీటా క్యాన్సిల్ అయిపోతే 90. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 కాబట్టి దే ఆర్ కాంప్లిమెంటరీ. సో కాబట్టి ఐ కెన్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ cos 40 మైనస్ తీటా యాజ్ sin 50 ప్లస్ తీటా. సో కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఎంత వస్తుంది, 0. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the maximum value of sin power 12 theta plus cos power 20 theta for all the real values of theta. మాక్సిమా మినిమాలో మనం చెప్పుకుంటాం ఇది. ఓకే, మాక్సిమా మినిమాలోని ఎప్పుడైనా కూడా మీకు sin పవర్ n theta ప్లస్ cos పవర్ m theta గనక ఉంటే, హౌ డు యూ ఫైండ్ అవుట్ ద మాక్సిమం వాల్యూ? వాట్ ఈస్ ద ఫార్ములా విచ్ వి టెల్ ఆల్రెడీ? చెప్పండి, ఏమైనా గుర్తుందా మీకు? సో ఇలాంటి ఎక్స్ప్రెషన్కి మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే sin పవర్ n theta ప్లస్ cos పవర్ m thetaకి తీటా ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మ్యాక్సిమం వాల్యూకి వచ్చేసరికి ఏ తీటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తీటా డైరెక్ట్గా మ్యాక్సిమం వాల్యూ ఎంత అమ్మా ఇలాంటి ఎక్స్ప్రెషన్కి, 1. సో డైరెక్ట్గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2/3 tan square 60 ప్లస్ 3 cos square 30 మైనస్ 2 secant square 30 మైనస్ 3/4 cot square 60. ఆల్ ఆర్ స్పెసిఫిక్ యాంగిల్స్. సో డైరెక్ట్గా స్పెసిఫిక్ యాంగిల్స్ అండ్ 2/3 tan square 60 అంటే 3 ఇంటూ cos square 30 అంటే ఎంతమ్మా, 3/4. నెక్స్ట్ 2 secant square 30 ఎంతమ్మా, రివర్స్ దీనికి 4/3. 3/4 cot square 60. tan 30 అంటే 1/3, అంతేనా. సో 3 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 3 ఇంటూ 3 9/4 మైనస్ 1/4 అంటే 8/4. 8/4 అంటే 2. సో ఆల్రెడీ 2 ఉంది, 2 ప్లస్ 2 4 మైనస్ 8/3. 8/3ని ఎట్లా రాయొచ్చు మనం, 2/3 రాయొచ్చు, అంతేనా. సో 4లోని 2 తీసాం అనుకోండి 2, మళ్ళీ 2లో 2/3 తీస్తే 1/3, అంతేనా. 1/3. ఎస్. సో కాబట్టి 4లో 2 తీస్తే 2, ఒక నిమిషం, 2 మైనస్ 1 అమ్మా. ఓకే, 9/4 మైనస్ 1/4 అంటే సారీ, ఇక్కడ మొత్తం 8/4 కదా. సో 2 ప్లస్ 2 4, 4లో 2 తీస్తాం 2, నెక్స్ట్ 2లో 2/3 తీస్తే 1/3. సో 3 1/3 అంటే 3.33 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 16. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ 405? మైనస్ 405 ఎట్లా రాయొచ్చు, 360 ప్లస్ 45 రాయొచ్చా. సో ఫస్ట్ సైన్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా. 405 కెన్ బి రిటన్ as 360 ప్లస్ 45. ఎస్. సో మైనస్ సైన్ 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సో సైన్ 45. సో మైనస్ సైన్ 45 అంటే మైనస్ 1/√2. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17. Value of secant square a minus tan square a. We have an identity, secant square theta minus tan square theta 1. So option C is the correct answer. Next 18. Cos 41 plus by sin 49. 41 49 are complementary angles. So rendu equal kabatti rendu cancel అయిపోయాయి. Next is 51 39 are complementary angles. So ఈ రెండు cancel అయిపోయాయి. So 1 plus 1 ఎంత, 2. Option B is the correct answer. In a right angle triangle, the hypotenuse is 5 and base is 3. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం, హైపోటెనస్ 5, ఇది బేస్ ఏమో 3, ఇదేమో తీటా. ఓకే, దెన్ tan తీటా. సో 3 4 5 ట్రిప్లెట్ కదా. సో tan తీటా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, 4/3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ వెర్టికల్ పోల్ ఆఫ్ 28 మీటర్ హైట్ క్యాచ్ ఏ 19.2 మీటర్ లాంగ్ షాడో. ఇది 28 మీటర్స్ అంట. At the same time, find the length of shadow cast by another pole of 52.5 meters height with shadow. ఈ షాడో ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ ప్రాపర్టీ ఆఫ్ సిమిలారిటీ అప్లై చేయొచ్చు, లేకపోతే tan తీటా. సో 28కి 19.2 వస్తే 52.5కి ఎంత వస్తుంది అని అంటున్నాడు. ఏం చేస్తామా, 28/19.2 ఈక్వల్ టు 52.5/x, అంతేనా. ఓకే, సో చూడండి ఏవైతే క్యాన్సిల్ అవుతాయో క్యాన్సిల్ చేయండి. 7 4 28, 7 14,
పద్నాలుగుతో అవుతుందా? ఎస్, 14తో అవుతుంది. 14 రెళ్ళ 28 అండ్ 14 ఒకట్ల 14 మూడుల 14 మూడులు కూడా అవుతుంది. ఎస్, ఓకే, వెయిట్ 2తో చేయండి. ఇవన్నీ ఎందుకు, సింపుల్గా 2 14s 2018 2 అవర్ల. అగైన్ 2తో చేద్దాం. 2 7s 2 4s 2.8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందా? 7 7s 49. ఇది చూడండి, 7 7s 49, 7 5s 35. సో x ఈక్వల్ టు 4.8 ఇంటూ 7.5. 7.5 అంటే ఎట్లా రాయొచ్చు? 7 1/2 అంటే 15/2 రాయొచ్చా? సో కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇది 15/2 రాసుకుంటాను. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ అంతే. 2 1s ఇది 2.4. సో 15 4 60 36. సో x ఈక్వల్ టు ఎంతమ్మా? 36. సో ఆప్షన్ ఏ is the correct answer. Clear? So with this I'll conclude this video, and in the next video I'll come up with other questions in trigonometry. Thank you very much. Take care all of you. Good night. Jai Hind.